అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీలో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ఇవాళ సీఎం చంద్రబాబుకు నివేదిక అందబోతుంది. డెడికేషన్ కమిషన్ తన నివేదికను సీఎం చంద్రబాబుకు అందజేయబోతున్నారు. ఏపీలోని బీసీల సామాజిక ఆర్థిక స్థితులను డెడికేషన్ కమిషన్ అధ్యయనం చేసింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా నివేదికను తయారు చేసినట్టుగా తెలుస్తోంది. ఏపీలో బీసీ జనాభా సుమారుగా 50.50% ఉన్నట్టుగా డెడికేషన్ కమిషన్ అంచనా వేసింది. బీసీ జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించేలా సిఫార్సు చేసినట్టుగా సమాచారం. స్థానిక సంస్థల రిజర్వేషన్ పై ఇవాళ సీఎం చంద్రబాబుకు నివేదిక అందించబోతున్నారు డెడికేషన్ కమిషన్ తన నివేదికను సీఎం చంద్రబాబుకు అందజేయబోతుంది. ఏపీలోని బీసీల సామాజిక ఆర్థిక స్థితిగతులను డెడికేషన్ కమిషన్ అధ్యయనం చేసింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఈ డెడికేషన్ కమిషన్ నివేదికను తయారు చేసినట్టుగా అయితే తెలుస్తోంది. ఏపీలో బీసీ జనాభా సుమారుగా 50.50% ఉన్నట్టుగా డెడికేటెడ్ కమిషన్ అంచనా వేసింది. బీసీ జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించేలా సిఫార్సు చేసినట్టుగా సమాచారం. బీసీ జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో డెడికేషన్ కమిషన్ ఒక నివేదికనైతే జారీ చేయడం జరిగింది. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి స్థానాలకు రిజర్వేషన్లపై కమిషన్ ప్రతిపాదనలు సూచించింది. 50% రిజర్వేషన్ల పరిమితి పెంచకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఈ రోజు నివేదికనైతే సీఎం చంద్రబాబుకు అందించబోతుంది డెడికేషన్ కమిషన్. ఏపీలో స్థానిక సంస్థల రిజర్వేషన్ పై ఇప్పటికే ఒక నివేదికను ప్రతిపాదించింది డెడికేషన్ కమిషన్. సీఎం చంద్రబాబుకు ఈ నివేదికను అందజేయబోతుంది డెడికేషన్ కమిషన్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ప్రక్రియ అమలు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డెడికేషన్ కమిషన్ ఈరోజు పూర్తి స్థాయి నివేదికని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సచివాలయంలో మధ్యాహ్నం అందజేయబోతోంది. ముఖ్యంగా ఈరోజు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని అధ్యయనం చేయడానికి రాజీవ్ రంజన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆయన నేతృత్వంలో జరిగినటువంటి వివిధ మార్గాల ద్వారా వివిధ ప్రాంతాల్లో పర్యటించినటువంటి ఈ కమిషన్ అనేక అంశాలని క్రోడీకరించింది, సేకరించింది. వాటన్నిటితో కూడినటువంటి సమగ్రమైనటువంటి నివేదికను ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సమర్పించబోతా ఉంది. మధ్యాహ్నం ఈ నివేదికను సమర్పిస్తారు. బీసీల ముఖ్యంగా సమాజంలో అత్యధిక జనాభాగా ఉన్నటువంటి బీసీల సామాజిక స్థితిగతులు, వారి ఆర్థిక పరిస్థితి తదితర అంశాలు, వారికి రాజకీయంగా కానీ మిగతా అంశాలు కానీ స్థానిక సంస్థల్లో వారి ప్రాతినిధ్యం, వారి ఆర్థిక నేపథ్యం, వారి సామాజిక స్థితి ఎలా ఉంది అనేటటువంటి అనేక విభిన్న కోణాల్లో అధ్యయనం చేసింది రాజీవ్ రంజన్ కమిషన్. ఈ నివేదికని ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సమర్పించబోతా ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఈ నివేదికని రూపొందించినట్లుగా తెలుస్తూ ఉంది. అనేక రకాలైనటువంటి అంశాలు ఈ నివేదికలో పొందుపరిచినట్టుగా సమాచారం ఉంది. రాష్ట్రంలో బీసీ జనాభా ఇప్పుడు 50.50% బీసీ జనాభా ఉన్నట్టుగా లెక్క తేల్చినట్టుగా తెలుస్తూ ఉంది. బీసీల జనాభా ప్రాతిపదికన రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి సీట్ల కేటాయింపు కానీ, వారికి ప్రాతినిధ్యం పెంచడం కానీ తదితర అంశాలన్నిటి కూడా ఈ నివేదిక ఆధారంగా చేసుకుని వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి తగినటువంటి ప్రాతినిధ్యం మరింత పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కమిషన్ అనేక రకాలైనటువంటి ప్రతిపాదనల్ని చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత దీనిపైన ఆ కమిషన్ ఎలాంటి నివేదికలు ఇచ్చింది, ఏ అంశాలు ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి బీసీల స్థితిగతులు, వారి సామాజిక ఆర్థిక రాజకీయ నేపథ్యానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఈ నివేదికలో రాజీవ్ రంజన్ కమిషన్ పొందుపరిచినట్టుగా తెలుస్తా ఉంది. 50% రిజర్వేషన్లు మించకూడదనేటటువంటి రాజ్యాంగానికి కట్టుబడి ఇప్పుడు ఈ నివేదికలో కూడా పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వివిధ వర్గాలకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ
మైనార్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సమాజంలో 50.50% ఉన్నటువంటి బీసీలకు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి అమలవుతున్నటువంటి రిజర్వేషన్లు వాటికి సంబంధించినటువంటి స్థితిగతులు వీటన్నిటిని కూడా క్రోడీకరించి ఈ వివిధ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించినటువంటి కమిషన్ అనేక రకాలైన కీలకమైనటువంటి అంశాలని ఈ నివేదికలో పొందుపరిచినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.